నమస్తే, నా పేరు బాలకృష్ణ. QTV న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలోని పలు ప్రాంతాలలో ఘనంగా గాంధీజీ వర్ధంతి వేడుకలు, నివాళులర్పించిన నాయకులు. వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయండి, కలెక్టర్ కాంతిలాల్ దండే. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏసీ కాలేజీని అభివృద్ధి పరిచేలా చర్యలు తీసుకుంటున్నాం, మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం. దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక ఘట్టాలు ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం. 1930లో గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా అహ్మదాబాద్ నుండి దండి వరకు పాదయాత్ర నిర్వహించి ప్రజలలో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించారు. అహింస అనే ఆయుధంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప నాయకుడు గాంధీజీ. నేటికి జాతిపితగా భారతీయుల హృదయాలలో సమున్నత స్థానం పొందిన గాంధీ 1948 జనవరి 30వ తారీఖున హత్య చేయబడ్డారు. నేడు ఆయన వర్ధంతిని దేశవ్యాప్తంగా నిర్వహించారు. నేడు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని లక్ష్మీపురంలోని ఎన్టీఆర్ స్టేడియంలో గాంధీజీ ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. బాల్యం, విద్య, స్వాతంత్ర పోరాటంలో ఆయన పోషించిన పాత్ర కళ్లకు కట్టే విధంగా చిత్రపటాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు గాంధీజీ జీవిత చరిత్ర అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. 1942లో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమ ప్రభావం, భారత నాయకుల అరెస్ట్ అనంతరం స్వాతంత్ర సాధన, దేశ విభజన తదితర అంశాలకు సంబంధించిన చిత్రాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ప్రియాతి ప్రియంగా పిలుచుకునే మన జాతీయ పిత బాపూజీ ఒకప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీగా గుజరాత్లోని పోర్బందర్లో 1869వ సంవత్సరం జన్మించారు. ఆయన ఒక సాధారణ బాలుడిగా, ఒక సాధారణ యువకునిగా, సాధారణ వ్యక్తిగానే పైకెగిరారు. లాయర్ అయ్యారు. అయితే ఆయన మరి లాయర్గా కూడా పెద్ద వృత్తిరీత్యలో కూడా ఇక్కడ మన ఇండియాలో ఉన్నప్పుడు ఆయన ముందుకు వెళ్ళలేకపోయారు. ఆయనకి సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి అవకాశం వచ్చింది. సౌత్ ఆఫ్రికా వెళ్ళిన 4 సంవత్సరాలు ఆయనే ఒక గొప్ప లాయర్గా ఆయన అక్కడ అభివృద్ధి చెందారు. అదే కాకుండా సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్కి అనేకమైన యాక్ట్ మీద, ప్రజా వ్యతిరేకమైన యాక్ట్స్ మీద, బ్లాక్ యాక్ట్ మరి అట్లానే కొన్ని యాక్ట్స్ మీద ఆయన వ్యతిరేకించి అక్కడ గవర్నమెంట్తో పోరాడి అక్కడ విదేశీయులకు ఒక గొప్ప నాయుడిగా ఆయన ప్రసిద్ధిలోకి వచ్చారు. అలానే 4 సంవత్సరంలో ఉండి పైకొద్దామనుకున్న మహాత్మా గాంధీ చివరికి 24 సంవత్సరాలు సౌత్ ఆఫ్రికాలో గడిపారు. అట్లానే తన జీవితాన్ని అట్లానే ఒక యోగిగా కూడా అక్కడ ఆయన సౌత్ ఆఫ్రికాలో అయ్యారు. మరి ఆ తర్వాత ఇండియా రావటం, మన ఇండియాను కూడా ఆయన ఎంతో ముందుకు అభివృద్ధి తీసుకెళ్ళడం జరిగింది. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. నేడు కలెక్టరేట్లోని DRC హాల్లో వేసవిలో నీటి సమస్యలపై తీసుకోవాల్సిన చర్యల గురించి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని, స్టోరేజ్ ట్యాంకులలో నీటి నిల్వలు ఉండేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన ప్రాంతాలలో ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. వేసవి సమీపిస్తూ ఉండడంతో ఈ సమస్య జటిలమయ్యే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టేందుకు సమాయత్తమవుతుంది. వర్షాభావ పరిస్థితులు
జిల్లాకు నీరు అందించే సాగర్ కుడి కాలువకు నీరు నిలిచిపోవడంతో ఆ పరిధిలోని చెరువులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీటి నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జిల్లాకు 7 టీఎంసీల నీరు అవసరం ఉండగా ఎన్ఎస్ఎల్ కెనాల్ ద్వారా కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే అవకాశం ఉంది. దీనితో ఉన్న నీటి నిల్వలను వినియోగించుకొని తాగునీరు అందించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై కలెక్టర్ నేడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు 12 మున్సిపాలిటీలో కూడా దాదాపు 7 మున్సిపాలిటీస్లో ఈ తాగునీటి సమస్య ఇక తీవ్ర రూపంలో ఉండబోతుంది అని చెప్పి మన మంత్రి గారు దృష్టిలో పెట్టారు. మన అధికారులు కూడా వెనుకొండ, మాచర్ల, వెనుకొండ, చిరుకూరుపేట, గురజాల, డెప్యూటీగూడ, ఇదే కాకుండా మరి రేపల్లిలో మున్సిపాలిటీలో కూడా ఈ ప్రాబ్లం ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా మరి గుంటూరు కార్పొరేషన్లో పరిస్థితి మన కమిషనర్ గారు కూడా వివరిస్తారు. వీటితో పాటుగా ముఖ్యంగా కాకుమాను, పెదనెల్లిపాడు, వట్టిచెరుకూరు గ్రామాల్లో అంటే టైలెండ్ ఏరియాస్లో ఉన్న గ్రామాల్లో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ నింపుకునే ప్రక్రియ ఎక్కడ పూర్తి కాలేదు అని చెప్పి ఆయా ఎమ్మెల్యేస్ కూడా మన దృష్టి పెట్టడం జరిగింది. లాస్ట్ టైం మీరు ఇచ్చిన కూడా చేయలేకపోయాం. మరి వెనుకొండ, చిరుకూరుపేట గ్రామాలకు మీతో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా అవన్నీ కూడా సమర్పణ చెప్పారు. బట్ ఇప్పుడు మరి మనం ఈ పరిస్థితుల్లో మిగతా ఆల్మోస్ట్ జనవరి మాసం పూర్తయిపోయింది, ఫిబ్రవరి ప్రారంభం అవుతుంది. మళ్ళీ మనకి ఆల్రెడీ పేపర్స్లో నాకు మన వెంకట్రావు గారు అందరూ కూడా నాకు చెప్తూ ఉన్నారు. ఆయన ప్రత్యేక ఒక ఆర్టికల్ కూడా తీసుకోవడం జరిగింది. సో తాగునీటి సమస్య తీవ్ర రూపంలో ఉంది. చాలా చోట్ల మరి రాయడానికి నీళ్లు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారుల యాక్షన్ ప్లాన్ ఏమిటి, మరి తాగునీటి సమస్య గురించిన పరిస్థితిపై మరి SCRWS ఏం చెప్తున్నారు, అలాగే వాళ్ళు ఏం యాక్షన్ ప్లాన్ సజెస్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో విద్యను అభ్యసించిన వారు నేడు దేశ విదేశాలలో ఉన్నత స్థానాలలో ఉన్నారని మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం అన్నారు. నేడు ఆ కళాశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణ భారతదేశంలోనే పేరు పొందిన కళాశాలల్లో ఏసీ కళాశాల కూడా ఒకటి అని, గ్రామీణ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించేలా కళాశాలను అభివృద్ధి పరిచేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. స్థానిక ఏసీ కళాశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సంఘ సమావేశంలో పూర్వ విద్యార్థులతో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొని కళాశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో కళాశాల పూర్వ విద్యార్థి మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం, ప్రిన్సిపల్ ముత్యంలు మాట్లాడారు. దేశ విదేశాలలో ఉన్న తమ కళాశాలల పూర్వ విద్యార్థుల వివరాలు సేకరించి సమ్మేళనం ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం ఒక వెబ్సైట్ను రూపొందిస్తున్నామన్నారు. కళాశాలలో నూతన భవనాల నిర్మాణంతో పాటు హాస్టల్ను అభివృద్ధి పరచనున్నామని, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే నిరుపేద విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యను అందించడమే తమ లక్ష్యమని అన్నారు. విద్యార్థుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. అంటే ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు జరుగుతున్నామంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ ఆంధ్ర క్రైస్తవ కళాశాల గుంటూరులో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈ సౌత్ ఇండియాలో ఒక పురాతనమైనటువంటి కళాశాల. ఎంతో సంస్కృతితో, ఎంతో ఒక రకమైనటువంటి డిసిప్లిన్తో కొన్ని లక్షల మందిని మరి జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళినటువంటి విలువలు మరి ఇచ్చినటువంటి కళాశాల. అంటే ఉన్నత విద్యాభ్యాసంతో పాటు విలువలతో పాటు మంచి డిసిప్లిను, క్రమశిక్షణ, మరి దేవుని ఎడల భక్తి, వారి ఏ దేవుడి మీద విశ్వాసం ఉంచుతారో వారికి గాడ్ ఫియరింగ్, తర్వాత మంచి పని చేయాలి, ఈ సమాజానికి సేవ చేయాలి అనేటువంటి ఎడిషనల్ ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ ఇచ్చినటువంటి కళాశాల. ఈ కళాశాల పూర్వ విద్యార్థులుగా మాకెంతో గర్వకారణం. మరి పూర్వ విద్యార్థులు, పూర్వగా పనిచేసినటువంటి అధ్యాపకులు అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు తీసుకున్నటువంటి మేజర్ నిర్ణయాలు ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కళాశాల మరి 70 మంది ఎయిడెడ్ అధ్యాపకులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక కళాశాల. మరి 3000 పైగా ఉన్నటువంటి విద్యార్థులు ఒక ప్రైవేట్ కాలేజీలో ఇదే ప్రప్రథమం ఆంధ్రప్రదేశ్లో. అందుకని ఈ అభివృద్ధి జరుగుతున్నటువంటి తీరు, విద్యార్థుల్లో గుణాత్మకమైనటువంటి
విద్యని అభ్యసింపజేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ గారు డాక్టర్ ముత్యం గారి వారికి వారి టీముకు ప్రత్యేక అభినందనలు తెలిపాం. తర్వాత రెండవది ఏమిటంటే అల్యూమిని లైఫ్ మెంబర్షిప్ డార్మెంట్గా ఉంది, దాన్ని యాక్టివేట్ చేయాలి. అన్ని దేశాల్లో దాదాపు 182 దేశాల్లో ఆంధ్ర క్రైస్తవ కళాశాల పూర్వ విద్యార్థులు అనేకమైనటువంటి గురుతర బాధ్యతలు చేస్తూ మంచి మంచి స్థానాల్లో దేవుని దయ వలన వారు అందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. వారందరూ కూడా కళాశాలకు ఏదో ఒకటి చేయాలి అనేటువంటి భావంతో ఉత్తరాలు రాయడం జరుగుతూ ఉంది. సో వెబ్సైట్ ఏర్పాటు చేసి కనెక్టివిటీ పెట్టుకొని వారందరి డేటా బ్యాంక్ పెట్టి త్వరలోనే దాదాపు ఎంతమంది వీలైతే అంతమందిని మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టాలని ఒక రెండో విషయం. మూడవది మరి మొన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పూర్వ విద్యార్థి ఆంధ్ర క్రైస్తవ కళాశాల వారి పేరున ఒక బ్లాక్ నేను కట్టిస్తాను అని చెప్పారు. దానికి ఏ రకమైనటువంటి చర్య తీసుకోవాలి, ప్రిపరేషన్స్ ఫాలో అప్ యాక్షన్ తీసుకోవాలి, ఒక టీంని ఏర్పాటు చేశాం. మెరిటోరియస్ ఎడ్యుకేషన్, గుణాత్మకమైనటువంటి విద్యను పొందాలి. వారందరూ కూడా భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ముఖ్యమైనటువంటి భూమికి పోషించాలి అనేటువంటి అంశం మీద ప్రిన్సిపాల్ గారు వారి టీము చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఏ రకంగా మేము ముందుకు వెళితే అవన్నీ జరుగుతాయి అనేటువంటి విషయం మీద చర్చిస్తున్నాం. త్వరలోనే ఈ అంశాలన్నింటి మీద మేము కార్యాచరణ చేస్తాం. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మార్కెట్ సెంటర్లోని గాంధీజీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నేటి ప్రభుత్వాలు గాంధీజీ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా పాలన సాగిస్తున్నాయని, దళితులు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. ఇటీవల మరణించిన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఘటనే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. విద్యార్థి మృతికి సంతాపం తెలియజేస్తూ మౌన ప్రదర్శన నిర్వహించారు. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ ఏబీవీపీ, డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ బీజేపీ, జోహార్ వేముల రోహిత్, జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారి వర్ధంతి, అదేవిధంగా ఇటీవల మరణించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి అయినటువంటి వేముల రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా యువజన కాంగ్రెస్ విభాగం తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, దాని అనుబంధమైనటువంటి విద్యార్థి సంఘాలు ప్రశ్నించే అర్హత ఉన్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థుల్ని గొంతు తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి బీజేపీ భవిష్యత్తులో విద్యార్థులు కీలకమైన స్థాయిలో ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి వారు విద్యార్థుల మరణానికి కారణమవుతూ ఉన్నారు. మరి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ కానీ, స్మృతి ఇరానీ కానీ యూనివర్సిటీలో అనేక మౌలిక వసతులు లేకపోతే కనుక దాని మీద స్పందించకుండా ఈరోజు విద్యార్థులు పోరాటం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని అంతమొందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున, యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని ఖండిస్తూ ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ ఘటన ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.